నా లైఫ్లో ఫస్ట్ టైం చామగడ్డ కూర చేయడము. అదేంటి చామగడ్డ కూర అని చెప్పి కోడిగుడ్లు చూపిస్తున్నావు అనుకునేరు. ముందైతే చామగడ్డ కూర చేద్దామని స్టార్ట్ చేసిన కూర. నేనైతే ఒక పక్క చామగడ్డలు ఉడకబెట్టేసిన, ఇంకా మంచి ఆయిల్ వేసుకొని సన్నగా ఇట్లా చేసినుండే అనమాట. ఆనియన్ కటర్లో వేసి, ఇంకా ఆనియన్ జల్ది ఉడుకుతుందని పసుపు ఉప్పు అయితే వేసేసి మంచిగా కొంచెం దగ్గరకు అయినాక టమాటా అయితే వేసేసుకున్నాను. కరేపాకు అయితే మ్యాండేటరీ, అస్సలు మిస్ చెయ్యను నేను ఏ కూరలో అయినా సరే. ఇక యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూర అని ఎవరు చూపించట్లేరు, అందరు పులుసు అనే చూపిస్తారు. సరేనే చేద్దాం ఏదో ఒకటని టమాటా ఆనియన్ రెండు కూడా మొత్తం పేస్ట్ కాకుండా ఇలా చిన్న చిన్న కట్ చేసిన అనమాట. ఇక తీరా చామగడ్డలు ఉడికిన తర్వాత గిన్నె అయితే వెళ్ళినాయి అనమాట. మిగతా అన్నీ కూడా ఖరాబ్ అయిపోయిన ఉండే, అందుకే తీసేసి ఉన్న కాడికైతే వేసిన. ఇంకా గరం మసాలా కారం అయితే వేసేసిన ఉండే. అవి కొంచెం దగ్గరకు ఉడికినాక చింతపులుసు అయితే పోసేసిన. అది కూడా కొంచెమే, మరి ఎక్కువ అయితే ఏం వేయలేదు, నార్మల్గా. ఇంకా ఇవి సరిపోవని చెప్పేసి ఎగ్స్ అయితే 4 ఉడకబెట్టేసి ఎగ్స్ కూడా వేసేసిండే అనమాట. మా మమ్మీ మా అక్క అయితే ఎక్సలెంట్ చేస్తారు చామగడ్డ. అటు కర్రీలా ఉండదు, ఇటు పులుసులా ఉండదు, సూపర్ ఉంటుంది. మా అత్తమ్మ కూడా వేస్తుంది మసాలా వేసి, మస్తు ఉంటుంది టేస్ట్. ఇంకా ఈ కొత్తిమీర అయితే ఒక కట్ట మొత్తం వేసేసిన నేను. సో నా చామగడ్డ కూర స్టోరీ ఇదన్నమాట. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి.